గ్రేటర్ హైదరాబాద్ లో నీటి సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది వాటర్ బోర్డు. మొన్నటి వేసవి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎండాకాలంలో సమస్య లేకుండా ముందే జాగ్రత్త పడుతోంది. నగర వ్యాప్తంగా 56 మినీ రిజర్వాయర్లు నిర్మించి శివారు ప్రాంతాలకు కూడా నీటి కొరత లేకుండా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏటా సమ్మర్లో హైదరాబాద్లో నీటి కొరత కామన్ అయిపోయింది. ఎండాకాలం ప్రారంభం నుంచి ముగిసే వరకు వారం 10 రోజులకోసారి నీటి సమస్య వస్తూనే ఉంటుంది. శివారు ప్రాంతాల్లో అయితే సాధారణ రోజుల్లో కూడా నీటి సమస్య నిత్యకృత్యమే. ఈసారి ఎండాకాలానికి నీటి కష్టాలు లేకుండా 56 మినీ రిజర్వాయర్లు నిర్మించాలని జలమండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1900 కోట్ల రూపాయల బడ్జెట్ రెడీ చేసింది. జలమండలి మినీ రిజర్వాయర్ల ప్రాజెక్టుకు 1700 కోట్ల రూపాయలు హడ్కో సాయం చేస్తుండగా 200 కోట్ల రూపాయల్ని తెలంగాణ సర్కార్ భరిస్తోంది. ఈ రోజు 250 మిలియన్ గ్యాలన్ల వాటర్ ని స్టోరేజ్ చేసుకునేందుకు వీలుగా మొత్తం 56 మినీ రిజర్వాయర్లను నిర్మించనున్నారు. గోదావరి జలాల్ని స్టోర్ చేసుకునేలా రిజర్వాయర్ల నిర్మాణం సాగుతోంది. పైప్ లైన్ వచ్చి దాదాపు 2500 కిలోమీటర్ల పైప్ లైన్ వేయాలి. ఈ పైప్ లైన్ కూడాను ప్రజాప్రతినిధులతో గౌరవ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో కూడా కూర్చొని పైప్ లైన్లు ఎక్కడ అవసరం ఉన్నాయో గమనించమని చెప్పేసి ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. అవి తిరుగుతున్నారు. ఆ పైప్ లైన్ ఎస్టిమేట్స్ అయిపోయినాయి. తర్వాత లైన్ డిజైన్ అంతా అయిపోయింది. జీహెచ్ఎంసీ దగ్గర పర్మిషన్స్ కోసం ఇప్పుడు చూస్తున్నాము. కొన్ని దగ్గర పర్మిషన్లు ఇచ్చారు, అక్కడ వర్క్స్ మొదలు పెట్టాము. ఈ పైప్ లైన్లు కూడా మే లోపల కంప్లీట్ అవుతుంది. కాబట్టి వచ్చే వేసవికి తప్పనిసరిగా చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క శివారు నగరాలు అయితే ఉన్నాయో మనం కలుపుకున్నాము. శివారు జీహెచ్ఎంసీ ప్రాంతంలో మనం నీళ్లు సమృద్ధిగా కలుగుతాము. రిజర్వాయర్ల నుంచి నగర వ్యాప్తంగా నీటి సరఫరాకు 2500 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయాల్సి ఉంది. పైప్ లైన్ల నిర్మాణానికి రోడ్లు తవ్వాల్సి ఉండటంతో జీహెచ్ఎంసీ అనుమతి కోరారు జలమండలి అధికారులు. పైప్ లైన్ల నిర్మాణాన్ని ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు ఓ యాప్ ను కూడా రెడీ చేశారు. నెలాఖరు నాటికి మినీ రిజర్వాయర్లు పూర్తి చేయాలని జలమండలికి ప్రభుత్వం టార్గెట్ పెట్టింది.